గట్టిగా చెప్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మనము దేవునికి ఏమి ఇవ్వాలి, లేకపోతే ఈ నూతన సంవత్సరంలో మనము దేవునికి మొట్టమొదటిగా ఏమి ఇవ్వగలిగితే, ఏమి చేయగలిగితే అది క్షేమంగా ఉంటుంది, లేకపోతే అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. మొట్టమొదటిగా దేవునికి మనము ఏమి ఇవ్వాలి? ఈ యొక్క సమయంలో, ఈ నూతన సంవత్సరంలో, ఈ రెండో రోజు యొక్క ఆరాధనలో నేను ముఖ్యంగా 3 విషయాలను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించబోతా ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మరి మొట్టమొదటగా దేవునికి ఇవ్వవలసినవి, లేకపోతే దేవునికి మనము చేయవలసినటువంటివి 3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. మొట్టమొదటిది, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి మొట్టమొదటగా మనము ప్రతి దినము కూడా, ప్రతి ఆరాధనలో కూడా, ప్రతి సమయంలో కూడా, సమయమందును అసమయమందును మనము ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన మనకు చూపిన కృపను బట్టి ఆయనకు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా స్తుతి చేస్తూ ఉండాలి, ఆయనను స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. అది మొట్టమొదటిగా ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మనము చేయవలసినటువంటి మొట్టమొదటి పని అయి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ 2 కూడా కలిపి ఆయన కృతజ్ఞత, ప్రభు మరి స్తుతి అనేటువంటివి 2 కూడా ఆయన చెల్లిస్తున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. మీరందరూ కూడా దేవుని వైపు తిరుగుటను బట్టి, దేవునిలో మీరు విశ్వాసంలో ముందుకు కొనసాగుటను బట్టి మీ అందరి నిమిత్తము అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మీరు దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించేదము. మనం జిహ్వతో ఏం అర్పించగలుగుతాము? నాలుకతో ఏం అర్పించగలుగుతాం? స్తుతి అర్పించగలుగుతాం. నాలుకతో పాడగలుగుతాం. ఈ నాలుకతో ఆయనను గొప్పగా స్తుతించగలుగుతాం, పాటను పాడగలుగుతాం, ఆయన కీర్తిని గురించి గానం చేయగలుగుతాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే మరి దేవునికి మనము స్తుతి యాగము చేయాలి అంటున్నాడు. మనమందరం కూడా ఈ యొక్క నూతనమైనటువంటి ఈ సంవత్సరంలో, ఈ యొక్క దినములో మనము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటిదంటే దేవునికి స్తుతి చెల్లించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మనం ఆయనకు స్తుతి చెల్లించేటువంటి వాళ్ళంగా ఉండాలి, స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనము ఆయనకు స్తుతి చెల్లించడము అది శ్రేయస్కరం. ఎజ్రా 3వ అధ్యాయం 11వ వచనం. మీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దయాళుడు, ఆయన నిరంతరం ఉండేటువంటి వాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలంటున్నాడు? ఆయనను స్తుతించాలి అంటున్నాడు. ఆయనను గూర్చి పాడండి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఇశ్రాయేలుల దేవుడైనటువంటి ఆయనను, ఆయన మనలందరినీ ప్రేమించి ఆదరించి తన ప్రియమైన కుమారుని మన కొరకు ఇచ్చినటువంటి ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. పాటలు పాడుతూ ఆయన నామాన్ని స్తుతించి ఘనపరచాలని చెప్పి ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక మనం మొట్టమొదటగా దేవునికి ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి.
నాలుక ద్వారా ఆయనకు జిహ్వఫలాలను అర్పిస్తూ పాడుతూ స్తుతి చెల్లించేటువంటి బిడ్డలముగా, కుమారులముగా ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి. అది మనకు మంచిది అన్న సంగతిని ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ, కీర్తనలు 18:49 అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. అన్యజనుల మధ్యలో నీ నామాన్ని నేను కీర్తిస్తాను, అన్యజనుల మధ్యలో నీ నామాన్ని నేను ఘనపరుస్తానని చెప్పి భక్తుడు ఆయన ఎంతో మరి సూటిగా తేటగా తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. అన్యజనుల మధ్యన ఆయన నామము దూషణ పాలు కాకుండానట్లుగా అన్యజనుల మధ్యన మనల్ని బట్టి ఆయనకు మరి అపకీర్తి కలగకుండానట్లుగా వారి మధ్యలో మనం ఏం చేయాలంట? ఆయన నామాన్ని గురించి కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. అది మనం చేయదగినటువంటి పని. మనకు అవకాశం ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మరి పాటలను పాడుతూ ఆయన నామాన్ని ఇతరులకు తెలియపరిచేటువంటి బిడ్డలముగా ఉండాలి అంటున్నాడు. అన్యజనుల మధ్యన అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 50:14 చదువుకుందాం. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు. మనము స్తుతి యాగము చేయాలి, దేవునికి స్తుతి యాగము చేయాలి. ఈ స్తుతి యాగం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మన మృక్కుబళ్ళను కూడా మనం చెల్లించడానికి సిద్ధంగా ఉంటుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే స్తుతి యాగము చేయాలి. యాగం అంటే కొనసాగింపుగా ఉంటుంది. స్తుతి అనేటువంటిది, ఆ స్తుతి యాగం అనేటువంటిది నిరంతరం మనం చేస్తూ ఉండాలన్న సంగతి యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 23వ వచనం కూడా చదువుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క ఈ యొక్క కూడికలో కూర్చున్నటువంటి మనమందరము కూడా దేవునికి స్తుతి యాగము చేయటం వలన మనం ఎవరిని మహిమపరుస్తున్నాము? దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. అంటే ఈ స్తుతి యాగము చెల్లించుట ద్వారా, పాటలు పాడుతూ ఆయన నామాన్ని జిహ్వ ఫలాలతో అర్పించుతూ ఉండటం వలన మనం దేవునికి ఏం చెల్లిస్తున్నాము? మహిమ చెల్లిస్తున్నాం. ఆయన మహిమను మనము ఘనపరుస్తున్నాం, ఆయనకు మహిమ తెస్తున్నాం. మన వలన దేవునికి ఏం కలగాలి? మహిమ రావాలి. మనం మహిమపరచుకోవడం కాదు, మనల్ని మనం గొప్పగా చూయించుకోవడం కాదు, మనము దేవునికి మహిమ కలిగేటట్లుగా జీవించాలి. మన వలన, మన పాట వలన, మనం ఆయనకు మరి స్తుతియాగము చేయటం వలన ఆయనకు మహిమ రావాలి. మనకు మహిమ వచ్చేటట్లుగా మనము ఎప్పుడు కూడా చేసుకోరారు. అదే ఆయన తెలియజేస్తున్నటువంటిది. మనము ఆయనకు స్తుతియాగము చేయటం ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 69వ కీర్తన 30వ వచనం కూడా చదువుకుందాం. నేను దేవుని నామమును, దేవుని యొక్క నామాన్ని దేనితో స్తుతిస్తున్నారు? కీర్తనలతో, పాటలు పాడుట వలన, ఆయన నామాన్ని బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి నాలుక ద్వారా ఆయనను స్తుతించడం ద్వారా, ఘనపరచడం ద్వారా ఆయనను మనము కీర్తిస్తూ ఉంటున్నాము. పాటల ద్వారా కీర్తిస్తున్నాము, మాటల ద్వారా ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటున్నాము. ఆ రీతిని ఆయనకు స్తుతియాగము చెల్లిస్తూ ఆయనకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నాము. 136వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు ఎందుకొరకు అంటే ఆయన దయాళుడు, మన పట్ల దయగలిగినటువంటి వాడు కనుక ఆయనకు మనం ఏం చేయాలంటే స్తుతియాగము చెల్లించాలి. ఇంకా కింద వచ్చిన చదవండి. ఆయన కృప నిరంతరముండును, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవరికి మనం చెల్లిస్తున్నాము? దేవునికి. దేవుళ్ళ కంటే పైవానికి, అన్ని నామముల కంటే గొప్ప నామము కలిగినటువంటి ఆయనకు, రాజులకు రారాజు అయినటువంటి ఆయనకు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయనకు, దేవునికి మనం ఏం చేస్తున్నామంట? కృతజ్ఞతాస్తుతులు, స్తుతి యాగములు మనము చెల్లించేటువంటి వారముగా ఉండాలన్న సంగతిని ఈ యొక్క సంవత్సరంలో
మరి మొట్టమొదటగా దేవునికి ఇది చేయుట ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చిన బిడ్డలముగా ఉంటున్నాం. రెండోది, మొదట మనము నీతిని ఆయన రాజ్యాన్ని వెదికేటువంటి వారముగా ఉండాలి. మొదటిది ఏం చేయాలి? దేవునికి స్తుతి చెల్లించాలి. రెండవది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికేటువంటి వాళ్ళముగా ఉండాలి. మొట్టమొదటిగా నీతిని, రాజ్యాన్ని వెదికే వాళ్ళముగా ఉండాలి. ఈ రెండవది మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకండి. అందుకనే ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటిది మనం ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయనకు స్తుతియాగము చెల్లించాలి. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకాలి. లోకంలో దేన్నో వెదకడం కాదు. మొట్టమొదట లేచిన వెంటనే మనం ఏం వెదకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అంటే లేచిన వెంటనే మనం ఆయన కొరకు సమయం ఇవ్వాలి. మన సొంత పనుల కొరకు కాదు, ఆయన కొరకు సమయం ఇవ్వాలి. మోకరించాలి, ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. ఇచ్చి ఆయన నామాన్ని, ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ దినము ప్రభువా నీ కొరకు, నీ రాజ్యము కొరకు, నీ నీతి కొరకు నేను ఏ విధంగా జీవించగలుగుతాను, ఏ విధంగా నీ నీతిని ఇతరులకు తెలియపరచగలుగుతాను, నీ రాజ్యాన్ని ఏ విధంగా నేను ఈ దినం వెతకగలుగుతాను, ఏ పనిలో నీ రాజ్యాన్ని ఎట్లా వెతకగలుగుతాను, ఎక్కడ ఏ రీతిన నీ రాజ్యాన్ని నేను ఇతరులకు తెలియపరచగలుగుతానని ప్రతి క్షణము, ప్రతి దినము కూడా ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యమును గురించి మనం మొదట వెదికేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. దేవుని రాజ్యం వెదికేటువంటి మనం అందరము కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండగా ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం అన్నట్టుగా కాకుండా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఎట్లా ఉండాలంటే మారు మనసు పొందినటువంటి ప్రజలముగా ఉండాలి. చాలామంది ఎట్లున్నారంటే మారు మనసు పొందినట్టుగా లేరనమాట. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏందో తెలుసా మీకు? వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఎప్పుడైనా ఒక గాయం అయిన తర్వాత, గాయం మానిపోయిన తర్వాత అక్కడ ఒక మోదులాగా గడ్డిపోతూ ఉంటుంది. అంటే కాయ కాసినట్టుగా ఉంటుంది కదా. చాలామందికి మనం కూర్చొని కాలుకు కింద మరి కన్ను అంటారు కదా, ఆ భాగంలో ఎట్లా ఉంటుంది? అది బాగా నల్లగా అయిపోయి మోదు గట్టి ఉంటుంది. దాని మీద ఎప్పుడైనా మీరు గిచ్చండి, నొప్పి అనిపిస్తుందా? నొప్పే ఉండదు. అది వాత వేయబడిన మనస్సాక్షి అంటే. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చదివి వినిపించినా మార్పు లేని జీవితం అన్నమాట. అదే దాన్నే ఏమంటున్నాడంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటున్నాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడనంటే మీరు మొదట పరలోక రాజ్యం సమీపించింది కనుక ఆ రాజ్యం కొరకు నీతి మరి న్యాయములు కలిగినటువంటి వారుగా మీరు ఏం చేయాలంటే మారు మనసు. మరి మారు మనసు పొందినారా? మేము ఎప్పుడో పొందినాం సార్ అంటారు. మారు మనసు పొందినామని చెప్పడం కాదు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, లేని ఎడల ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. యా చెట్టు? ఈ చెట్టుకే. మారు మనసు లేకుండా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఈ చెట్టుకు దేవుడు ఏం పెట్టినాడంట? గొడ్డలి పెట్టినాడంట. అంటే దాని అర్థం ఏమిటిది? ఫలించకుంటే నరికి వేయబడడం అంటే ఏమిటిది? ప్రాణము తీసేస్తాడు. ఇంకా జాగ్రత్త అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. కనుక పరలోక రాజ్యం సమీపించిందని యేసు బోధించడం మొదలుపెట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందాలి. కానీ మనము వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తులముగా
ఎన్నడూ కూడా జీవించరాదు. అట్లా జీవిస్తే మనం ఆయన నీతిని వెతకనట్లే, ఆయన రాజ్యాన్ని వెతకనట్టే. ఈ యొక్క సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేటువంటి ప్రజలముగా ఆ రీతిన మనం ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త. నీతి కొరకు ఆకలి దప్పులు ధన్యులు. నీతి కొరకు అంటే మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి అన్నాడు కదా. ఆ నీతి కొరకు, ఆ రాజ్యం కొరకు మనం ఏం కలిగి ఉండాలి? ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అంటే ఉపవాస ప్రార్థనలు కూడా మనము ఎంతమంది చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉపవాస ప్రార్థనకు హాజరు కాగలుగుతున్నారు? మనము సంవత్సర అంతంలో ఉన్నాము. కనీసం సంవత్సరంలో ఈ 2 రోజులైనా మనము దేవునితో సమయం గడిపి నూతన సంవత్సరంలోకి వెళ్దాం. దేవుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకు మేలు చేశాడు, మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు, ఎన్నో మేలు చేశాడు. అట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఆయన సన్నిధిలో ఒక 2 రోజులు ఆయనకు సమీపంగా ఉండి ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దామంటే ఎంతమంది వచ్చారు? ఒక్కసారి మీరు మారు మనసు పొందారా, పొందలేదా అని చెప్పి దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. నిజంగా నీకు మారు మనసు ఉంటే, అందుకని ఏమంటాడంటే సులువుగా వాక్యమునకు లోబడు హృదయములు అని అంటాడు. సులువుగా వాక్యమునకు లోబడు హృదయములు. మరి మీ హృదయము సులువుగా వాక్యానికి లోబడుతుందా? లోబడితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆ మాటలకు మీరు ఆ దానిలో పాల్గొనకుండా, అలాంటి కార్యములు చేయకుండా ఉంటే మీరు మారు మనసు పొందారా, లేకపోతే వాతవేయబడిన మనస్సాక్షిని కలిగి ఉన్నారా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఆ రాజ్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. చాలామంది అనుకుంటారు, ఉపవాసం ఉంటేనే దేవుడు మనల్ని ఇది చేస్తాడా, లేకుంటే లేదా అని. అంటే వాక్యానికి సులువుగా లోబడేటువంటి హృదయం అట్లా ప్రశ్నించద్దనమాట. నీతి కొరకు ఆకలి దప్పులు అన్నాడు. మనం అలాంటి ఆకలి, అలాంటి దప్పిక, ఆయన రాజ్యాన్ని వెతకడం కొరకు, ఆయన రాజ్యాన్ని ఇతరులకు ప్రకటించడం కొరకు, ఆయన సువార్త కొరకు మనము ఆకలి దప్పిక అనేటువంటిది కలిగి ఉండాలి. వాటిని నిర్లక్ష్యం చేయాలన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అంట ఒక మనిషి మరి పొలములో దాచబడినటువంటి ధనములక్కడ అది ఎంతో శ్రేష్టంగా, మరుగైనదిగా, గొప్పదిగా ఉంది అంటున్నాడు. పొలంలో దాచబడిన ధనము గురించి ఎవరికైనా తెలుసా? ఆ మధ్యకాలంలో పేపర్లు వచ్చింది కదా, పుల్లూరులో, ఎక్కడ ఇంకా కలగొట్లలో పొలంలో ఏం దొరుకుతుంది? బంగారం దొరుకుతుంది. దాని కొరకు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా దొరకదు. కానీ అది ఎవరికి దొరుకుతుందో వాళ్ళకే దొరుకుతుంది. పరలోక రాజ్యము దానికంటే శ్రేష్టమైనది. దాన్ని వెదికే వాళ్ళముగా, దాని కొరకు నీతి, ఆకలి దప్పిక కలిగినటువంటి వాళ్ళముగా, దాని నిరీక్షణలో మనం ముందుకు కొనసాగేటువంటి ప్రజలముగా ఉండాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 45వ వచనం కూడా చదువుకుందాం. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని, మంచి ముత్యాలు కొన వెదుకుతున్న వర్తకుడు. ఆ ముత్యాల వ్యాపారం చేస్తున్నాడంటే మూర్ఖుడా, మాయకుడా, లేకపోతే మంచివాడా? జ్ఞానం ఉన్నవాడా, జ్ఞానం లేనివాడా? మరి మనమందరము కూడా పరలోక రాజ్యము నిమిత్తము జ్ఞానము కలిగి ముందుకెళ్ళాలి. అది ముత్యాలను మరి కొన వెదుకుతున్నటువంటి వ్యక్తిని పోలి ఉన్నదంటే అది ఎంతో జ్ఞానముతో నిండి ఉన్నది, అది మర్మముతో నిండి ఉన్నది. అటువంటి రాజ్యము కొరకు మనం ఎంతగా ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని, ఎంత నిరీక్షణతో, ఎంత ఆ రాజ్యము కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళముగా, ఎంత నీతి న్యాయములు కలిగిన వాళ్ళముగా, ఎంత యథార్థపరులముగా, ఎంత ప్రార్థనా పరులముగా, ఎంతగా దాని కొరకు పరితపిస్తూ మనము మన జీవితంలో ముందుకు వెళ్ళాలో అన్న విషయాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలననే గాని దేని వలన ఈ విధమైనది తొలగిపోవుట అసాధ్యము. ఇది నీతికి సాదృశ్యమైంటున్నది. మనము నీతిని కలిగి ఉన్నప్పుడు ఈ నీతి వలన మనం ఎప్పుడైతే మరి ఉపవాసముతో ముందు మనం విన్నాము కదా, ఆ యొక్క రాజ్యము కొరకు మనము ఆకలి దప్పిలు కలిగినటువంటి వాళ్ళముగా. అంటే ఇక్కడ మరి రెండో విషయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాసముతో విశ్వాసముతో మీరు ప్రార్థన చేయటం వలన దాన్ని పొందుకోగలుగుతున్నారు. ఆ రోగం మీలో నుండి వెళ్ళిపోగలుగుతుంది. ఆ శోధన మీ నుండి దూరం చేయబడుతూ ఉంటుంది. దాన్ని మనం వెతకాలి. ఆయన సన్నిధిలో దాన్ని వెతకాలి మనం. అది మనకు ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తర్వాత 10వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్లనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందుతాడు. అంటే రాబోవు లోకం అంటే ఏమిటిది? ఇది పరలోక రాజ్యం. అంటే ఈ లోకములో మనం ఆ పరలోక రాజ్యం నిమిత్తము ఇండ్లను పొలాలను తల్లిదండ్రులను అయిన వారిని బంధువులను స్నేహితులను అందరినీ వదిలిపెట్టాలి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన, నేను సువార్తకు సంపూర్ణంగా వెళ్తా, నేను సువార్త ప్రకటిస్తా, దేవుని కొరకు నేను సువార్త పరునిగా ఉంటానని చెప్పేవాడు అనమాట. చెప్తానే ఉంటాడు కానీ సువార్తకు వెళ్ళడం లేదు. ఏమయ్యా, నేను సువార్తకు వెళ్తానంటున్నావు, నేను దేవుని పని చేస్తానంటున్నావు, ముందుకు వెళ్తానంటున్నావు కదా, ఏంటి సంగతి అంటే, లేదు నా కొడుకులకు పెళ్లి చేసినాక నేను పోతా అంటాడు. ఎప్పుడంట? పిల్లలకు పెళ్లి చేసినాక అప్పుడు నేను దేవుని సేవ కొరకు పోతా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఈ వాక్యానుసారంగా ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాడా, లేకపోతే ఏదో ఒక చెయ్యాలి కనుక అన్నట్టుగా చేయడం కొరకు ఇష్టపడుతున్నాడా? ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని వెతికితే ఏం చేయమంటున్నాడు ఆయన? అవన్నీ కూడా మొదట నువ్వు వాటిని కాదు వెతకవలసింది, నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటున్నాడు. నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకకుండా లోకంలో ఉన్న వాటిని నువ్వు వెతుకుతున్నట్టుగా కనబడతాను. ఒక ఆయన అంటాడు, అయ్యా నాకు మరి పొయ్యి వచ్చే సంఘం ఉంటే చూడు అంటాడు. ఏందంట? పొయ్యి వచ్చే సంఘం అంటే ఆదివారం పోతాను, వాక్యం చెప్తాను, వస్తాను, ఇంకా వారమంతా నా పని అదే, వాళ్ళ పని వాళ్ళది. ఇదేం జాబా? జాబ్ చేసే వాళ్ళు పొద్దున్నే పోతారు, సాయంత్రం వరకు ఉంటారు, మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంకా ఆ పిల్లలతో కానీ వాళ్ళతో కానీ టీచర్స్కి ఏం సంబంధం ఉండదు, లేదా ఆఫీస్కు వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది జాబ్ కాదు, ఇది జాబ్ కాదు. ఇది 24 గంటలు దేవుని కొరకు, అంటే నీతి మరి ఆయన రాజ్యం కొరకు మరి ఆకలి దప్పిలు కలిగి ఆ పనిని మొదట వెతుకుతున్నటువంటి వారు వీటన్నిటిని కూడా లెక్క చేయరు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఇండ్లనైనను భూములనైనను అన్నదమ్ములనైనను అక్కజెల్లెలనైనా. ఒక ఆయన అంటాడు అనమాట, ఏమంటాడంటే, అయ్యా నాకు ఇంటి దగ్గర పొలాలు ఉన్నాయి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు, కాబట్టి నేను ఇప్పుడు అక్కడ ఉండి సేవ చేయలేను, నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు వెళ్ళొస్తాను, అలాంటి సంఘం కావాలంటాడు. అంటే ఆయన వారమంతా ఏం చేస్తావా అంటే, నేను పొలం చేసుకుంటాను, వారం నాడు పోయి నేను వాక్యం చెప్పొస్తాను. అంటే నువ్వేం వెతుకుతున్నావు? పొలంలో ధనాన్ని వెతుకుతున్నావా, లేకపోతే పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నావా? నా నిమిత్తం అవన్నీ వదిలిపెట్టండి నేను ఆయన చెప్తే, మరలా మనము ఆ పొలం పనిలో పడి దేవుని పనిని మర్చిపోవడం అనేటువంటిది కాదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మనము మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేటువంటి వాళ్ళముగా ఉండాలని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. సేవకులైనటువంటి వాళ్ళు వాటన్నిటిని కూడా
వదిలిపెట్టేటువంటి వారుగా ఉండి సంపూర్ణంగా దేవుని పనిలో ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటూ అనేకులను ఆ యొక్క మరి నిరీక్షణలోకి నడిపించేటువంటి వారుగా ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. అదే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను. చాలమ్మా, ఇక్కడ కూడా రెండు విషయాలు సేమ్ చెప్తా ఉంటున్నాడు. అక్కడ ఏమన్నాడంటే సువార్త నిమిత్తము అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము నిమిత్తం. సువార్త నిమిత్తం కానీ దేవుని రాజ్యం నిమిత్తం కానీ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటున్నాడు? వదిలిపెట్టండి, ఇడిచిపెట్టండి అని చెప్పి ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తుని మనము నమ్ముట వలన అదే మనకు నీతి అంటున్నాడు. నీతి అయి ఉంటున్నది. ఆయనను కలిగి ఉండడమే మనము నీతి అయి ఉంటున్నది. ఆయనను మనం కలిగి ఉండాలి అంటున్నాడు. ఆయనను మొదట వెతకాలి అంటున్నాడు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన ఇంటికి కాదు, మన పొలానికి కాదు. కొంతమంది దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకా పూర్తిగా ఇల్లును వదిలిపెట్టాలని, భార్యను వదిలిపెట్టాలని, పిల్లలు వదిలిపెట్టాలని కాదు. ఆయన మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలంట. ఇల్లు పొలాలు వేసుకోవడంలో ఉండడంలో తప్పు కాదు, కానీ నీ ప్రాధాన్యత మొదట ఎవరికై ఉండాలి? దేవునికై ఉండాలి. అందుకనే దాని నిమిత్తం నువ్వు సువార్తను సులకన చేయడం కానీ, దాని నిమిత్తం నువ్వు సేవను పోస్ట్పోన్ చేయడం కానీ, దాని నిమిత్తం నువ్వు మరి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది నీ జీవితంలో ఉండరాదు. దాన్ని సెకండరీగా ఉంచుకోవాలా. ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది ఏమిటిది? ఆయనను కలిగి ఉండడమే, ఆయన ఇతరులకు పరిచయం చేయడమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమైంది. దేవుని రాజ్యం అంటే ఏదో భోజనము కాదు, పానము కాదు, ఇవన్నిటితో కూడుకున్నటువంటిది అది కానే కాదన్న సంగతిని ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మూడో విషయం, మొట్టమొదట మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి మనము స్తుతించే వాళ్ళముగా ఉండాలి. రెండవది, ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికేటువంటి వాళ్ళముగా, దాని కొరకు మనం ప్రయాసపడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. మూడవది ఏమిటంటే, మొట్టమొదటగా మనము సమస్త మానవులతోన, మనుషులతోన ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. మనము సమస్త మానవులతోన సమాధానము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పుడు బలిపీఠం దగ్గర వాళ్ళు బలి అర్పిస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రార్థననే బలిపీఠం మీద నువ్వు బలిపీఠం మీద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంట? మొట్టమొదట నీ సహోదరునితో నువ్వేం చేయాలా? సమాధాన పడాలా. నీ సహోదరునికి నువ్వేమైనా కీడు చేసినావా, లేకపోతే అతడే నీకు కీడు చేసినాడా, మీ ఇద్దరి మధ్యన వైరం ఉందా, అప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి ప్రార్థన మధ్యలోనే ఆపేసి కానీ, ఆ బలిని అర్పించేది నువ్వు ఆపేసి కానీ మొట్టమొదటి వెళ్ళి అతనితోన సమాధాన పడాలి. అయ్యా, మన ఇద్దరం సహోదరులం, దేవునిలో మనము సహోదరులం కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకరినొకరు మనం వాదులాడుకోకూడదు, సమాధాన పడదామని చెప్పి ఆ వ్యక్తితో నువ్వు మొట్టమొదట ఏం చేయాలంట?
సమాధాన పడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు 42. ఎడ్లను 7 పొటేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి నీ నిమిత్తము దహన బలి అర్పించినట్లుగా యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యను. ఇక్కడ మనము యోబు యొక్క స్నేహితుల గురించి చదువుకుంటా ఉన్నాం. యోబు యొక్క స్నేహితులు అందరూ కూడా యోబుకు కలిగినటువంటి దుస్థితిని బట్టి, అతనికి కలిగినటువంటి రోగాన్ని బట్టి, అతనికి కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి, అతడు కోల్పోయిన కుమారులను కుమార్తెలను బట్టి, అతడికి కలిగినటువంటి ఆస్తి నష్టాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంట, నువ్వు నిజంగా నీతిమంతుడవైతే, నువ్వు నిజంగా దేవుని ఎరిగిన వాడవైతే, నువ్వు నిజంగా ప్రార్థన పరుడవైతే, నువ్వు నిజంగా దేవునితో ఉన్నవాడవైతే నీకెందుకు ఇలాగో జరుగుతుంది? నీలోన నీతి లేదు, నీలోన యథార్థత లేదు, నువ్వు దేవునితో సరైనటువంటి జీవిత విధానంలో లేవు అని కొన్ని విధాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనను పరిశోధనాత్మకంగా, లేకపోతే ఆయనను పరిశీలిస్తున్నట్టుగా, ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా, ఆయన భక్తిని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. శరీరం బలహీనంగా ఉన్న, రోగంతో ఉన్న వాళ్ళకు కొన్ని మాటలు చెప్తుంటే అలాగున ఉంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటకు జవాబుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, నీవు ఈ స్థితిలో ఉండి కూడా మాకు జ్ఞానబోధ చేస్తున్నావా? నీవు ఈ స్థితిలో ఉండి కూడా మాకు ఎదురు జవాబు చెప్తున్నావా అని చెప్పి వాళ్ళు ఆయనను తూట్లు పొడిచినట్టుగా మాట్లాడుతూ ఉండి, ఎవడైనా తూర్పు గాలి చేత నీ కడుపు నింపుకుంటావా అని ఆయనను వ్యంగ్యపరుస్తూ మాట్లాడుతున్నట్టుగా ఈ క్రిందటి అధ్యాయంలో అంతా కూడా ఆ ఎలీఫజుకు తర్వాత తన 3 స్నేహితులతో ఇవే సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంభాషణలన్నీ కూడా జరుగుతా ఉన్న తర్వాత చివరికి దేవుడు కలగజేసుకొని ఆయన మాత్రం అన్నిటికన్నీ జవాబు చెప్తా ఉంటే చివరికి వాళ్ళ స్థితిని, వారి దుస్థితిని దేవుడు గమనించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా సేవకుడైన యోబు దగ్గరికి ఆయన మీ నిమిత్తము ప్రార్థన చేయుట కొరకై మీరు ఏం చేయాలంటే కొన్ని ఎడ్లను మీరు దానికి తగినటువంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఆయన నా సేవకుడు, ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు బ్రతుకుదురు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన చదివితే అప్పుడు ఏమనుంది? మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు అతన్ని మాత్రం అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజు బిల్దాదును జోఫారును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి కలగజేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ సమాధాన పడమని చెప్తున్నాడు ఆయన. ఈ యొక్క సంభాషణలో ఇవి ఎంత విషయంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒకరినొకరు దూషించుకున్నట్టుగా, ఒకరినొకరు కించపరుచుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన విన్నాడు కనుక ఇప్పుడు వారితో ఏం చెప్తున్నాడంటే, మీరు నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఒకరినొకరు అడుచుకున్నారు, ఒకరినొకరు బిర్రున చూసుకున్నారు, ఒకరినొకరు హేళన చేసుకున్నారు. ఇప్పుడు యోబు వారి కొరకు ప్రార్థన చేస్తాడా? చెప్పండి, చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే ఆయన సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యోబు దగ్గరికి వాళ్ళు 3 వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన సమాధాన పడుతున్నాడు. సేవకుడు నిత్యము మీ కొరకు ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరు అరిచినా, మీరు గేలి చేసినా, మీరు తిట్టినా, మీరు అవమానపరిచినా, ఏది ఏమైనా మీరు మాత్రం పగాద్వేషం పెట్టుకోవచ్చేమో, కానీ ఆయన మాత్రము
పెట్టుకోవడానికి వీల్లేదు. మరలా యథావిధిగా మీ కొరకు ప్రార్థన చేయవలసిందే. మీ కార్యక్రమాలు ఉంటే మీ కార్యక్రమాలు చేయాల్సిందే. మీ కొరకు నిత్యం మరలా ప్రార్థన చేయవలసిందే. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఆయనకేం కలుగుతుంది? ప్రార్థన చేయకపోతే పాపము కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆయన నిత్యము కూడా ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేస్తుంటాడు. అర్చనోని కొరకు ప్రార్థన చేయాల్సిందే, ఏలన చేసిన కొరకు ప్రార్థన చేయాల్సిందే, తిట్టినోని కొరకు ప్రార్థన చేయాల్సిందే, మూర్ఖుని కొరకు ప్రార్థన చేయాల్సిందే, మనుషుని కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే సమాధాన పడాలి. ఆయన ఏం చెప్తున్నాడు? సమాధాన పడాలి. అదే విషయాన్ని ఆయన మరి వారికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక మరి సమాధాన పడాలి. మనం మొట్టమొదటగా మనం ఈ యొక్క సంవత్సరంలో మన సహోదరులతో మన సహోదరులతో మనం ఏం చేయాలంటున్నాడు? సమాధాన పడాలి. పగద్వేషాన్ని పెంచుకోవద్దు. అది అంతటితో తుంచేస్తే అది ఏమైపోతుంది? సమాధానం అవుతుంది. ఒకవేళ అది తుంచేయకుండా దాన్ని పెంచేసుకుంటే ఏమవుతుంది? దూరం పెరిగిపోతుంది. ప్రభునందు దేవుని సంగమా, మీరు ఈ యొక్క సంవత్సరంలో మూడవదిగా మొట్టమొదట చేయవలసిన విషయం ఏంటంటే సమస్త మానవులతో సమాధానంగా ఉండండి. సమాధాన పడండి. ఒకవేళ నువ్వు ఎవరితోనైనా అసమాధానంగా జీవిస్తూ ఉంటే వెంటనే సమాధానపడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, నువ్వు నీ భర్తతో అసమాధానంగా ఉన్నావా? సమాధానపడు. నీ భార్యతో అసమాధానంగా ఉన్నావా? సమాధానపడు. నీ స్నేహితులతో అసమాధానంగా ఉన్నావా? సమాధానపడు. నీ రక్త సంబంధికులతో నువ్వు అసమాధానంగా ఉన్నావా? వెంటనే నువ్వు సమాధానపడు. ఆయన ఈ యొక్క సమయంలో మనకు తెలియపరుస్తున్నది మూడో విషయం ఏంటంటే మొట్టమొదట మనం సమాధానము కలిగి ఉండాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతా ఉంటున్నాను. మత్తయి సువార్త 5:18 మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన అది సారము పొందదు. ఉప్పు మనందరికీ తెలుసు కదా. ఒకవేళ పొరపాటున ఉప్పు నీళ్లు తగిలి అది నేలపాలైంది అనుకోండి, ఇంకా దాన్ని మరలా మనం తినడానికి వస్తుందా? వాడుకోవడానికి వస్తుందా? ఒకవేళ అది నీళ్లు తగలకుండా అలాగనే గట్టిగానే ఉందనుకోండి, ఎన్ని రోజులైనా దాన్ని వాడుకోవడానికి అది అనుకూలంగా ఉంటుంది. అందుకనే మీరు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు, మీరు కరిగిపోవడానికి వీల్లేదు. మీరు గట్టిగా స్థిరంగా ఉండాలి. మీరు లోకస్తుల మాదిరిగా అంటే పగల ద్వేషాలలోకి మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు ఎట్లా ఉండాలి? అందరూ వాడుకోవని వారిగా ఉండాలి. ఉప్పు మనం ఎన్ని వంటకాలు చేసినా ఎన్ని విధాలుగా చేసినా ఉప్పును వాడుకుంటామా లేదా? అది చిన్న వస్తువు అయినప్పటికీ అది లేనిదే పూర్తి చేయబడదు. నువ్వు ఎలాంటి విశ్వాసంలో ఉన్నా, నువ్వు ఎలాంటి భక్తిలో ఉన్నా, నువ్వు ఎంత మరి ఎన్ని విషయాల్లో ముందున్నా, నీవు సమాధానమైనటువంటి దానిలో కనుక వెనకబడిపోయి ఉంటే, ఈ సమయంలో అది నిస్సారమైపోయి ఉంటే కనుక సారము కలిగినటువంటిదిగా నువ్వు సమాధానము కలిగి జీవించాలి అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 9:50 చదువుకుందాం. ఉప్పు మంచిదే కానీ ఎడల దేని వలన మనం ఒకవేళ అది ఉప్పు నిస్సారమైపోయింది అనుకోండి, దేని వలన మనం సారము చేయగలుగుతాము? ఏదైనా చేసి మళ్ళీ చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి మనము సమాధానంగా ఉండడం కొరకే ఇష్టపడదాం. రోమీలకు రాసిన పత్రిక 12:18 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12:18 సాధ్యమైతే సఖ్యమైతే చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సాధ్యమైతే సఖ్యమైతే నీ వలనైతే నీవు సమస్త మానవులతో సమాధానం కలిగి జీవించాలి అంటున్నాడు. ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా ఉంటే నువ్వు ఇప్పుడే ఈరోజే ఈ క్షణంలోనే సమాధానము కలిగి ఉండడానికి ఇష్టపడు. నువ్వు సమాధానము కలిగి జీవించాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు.
ఈ 3 విషయాలు కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ రోజులో వింటున్నటువంటి వారలారా, ఈ 3 విషయాల్లో మనం అందరము కూడా ఎంతో మరి ముందు ఉండేటువంటి వారముగా ఉండాలి. మొట్టమొదటిది ఏమిటిది? దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఆయన నీతిని, రాజ్యాన్ని వెదికే వాళ్ళముగా ఉండాలి. మూడవది సమాధానము కలిగి జీవించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఎవరైనా ఈ 3 విషయాల్లో వెనకబడిపోయి ఉంటే వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి ఒక తీర్మానం చేత, ప్రభువా నీ సన్నిధిలో నేను ఈ 3 విషయాల్లో వెనకబడి ఉన్నానయ్యా, నన్ను క్షమించు అని చెప్పి ఒక్కసారి ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుకొని మనం హృదయపూర్వకంగా ఈ 3 కార్యాలు చేయడానికి ఇష్టపడి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో నీ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ప్రభువుకు మహిమ తెచ్చే బిడ్డవుగా నువ్వు జీవించగలుగుతావన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక.